వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ ద్వారా కండక్ట్ చేయబోయేటువంటివి గ్రూప్ 2 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, మరియు ఇతర పోటీ పరీక్షలకు, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇండియన్ పాలిటీ పైన ప్రీవియస్ ఎంసీక్యూస్, గత పరీక్షల్లో వచ్చినటువంటి పాలిటీ పైన వచ్చిన ప్రశ్నలు ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా అందరికీ ముఖ్యమైన అప్డేట్ అండి, మరి మన యాప్లో లాంచ్ చేసినటువంటి వివిధ కోర్సులు, గ్రూప్ 2 కావచ్చు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎండోమెంట్ కోర్స్ కావచ్చు, వీటన్నిటిపైన ఆఫర్ అయితే మరి ప్రజెంట్ ఆఫర్లో ఉందండి. ఓకే, సో మరి 1-2 డేస్లోనే అమౌంట్ అయితే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మన టాపిక్ ఇండియన్ పాలిటీ. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ముసాయిదా కమిటీ ఆగస్టు 29, 1947న ఏర్పాటైంది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఏ భాగము ప్రాథమిక హక్కులతో వ్యవహరిస్తుంది? విచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద ఫండమెంటల్ రైట్స్? ఏ భాగంలో ఉన్నాయండి ప్రాథమిక హక్కులు? ఇందులో 3వ భాగంలో ఉన్నాయి. ఓకేనా? 3వ భాగంలో భారత రాజ్యాంగంలోని 3వ భాగం ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. ఓకే, ప్రాథమిక హక్కులను మరి మనము ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించాము? అందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే ప్రాథమిక హక్కులు అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్. రాష్ట్రపతిని అభిశంసించే విధానం ఏ ఆర్టికల్లో ఉంది? ద ప్రొసీజర్ ఫర్ ద impeachment of the president is given in which article? ఆప్షన్ బి అండి, ఆర్టికల్ 61. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్రపతిని తొలగించే అభిశంసన తీర్మానం గురించి ఆర్టికల్ 61 వివరిస్తుంది. నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతి కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎంత ఉండాలండి? ఆప్షన్ సి, 35 సంవత్సరాలు ఉండాలి తప్పకుండా. రాష్ట్రపతి లేదా గవర్నర్ పదవి చేపట్టడానికి కనీసం 35 సంవత్సరాల వయసు నుండి ఉండాలి. ఓకే, మినిమం ఏజ్ ఎంత? 35 years. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ను రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం అని వర్ణించారు? Which article was described by Dr. B.R. Ambedkar as the heart and soul of the Constitution? ఏంటండి అది? ఆర్టికల్ 32. దీన్నే మనము రాజ్యాంగ పరిహారపు హక్కుగా పేర్కొంటాము. రాజ్యాంగ పరిహారపు హక్కును తెలిపే ఆర్టికల్ 32ను
అంబేద్కర్ గారు రాజ్యాంగానికి ఆత్మగా అభివర్ణించడం జరిగింది? ఆత్మ. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కరెంట్లీ? ఏంటండి? ఆప్షన్ సి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మరి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవండి, కానీ ప్రస్తుతము ఇవి 12కు పెరగడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఉమ్మడి జాబితా అనే భావనను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు? ద కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్కరెంట్ లిస్ట్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి అండి, ఆస్ట్రేలియా. ఓకే, ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. ఉమ్మడి జాబితా మరియు ఉభయ సభల సంయుక్త సమావేశం అనే భావనను ఆస్ట్రేలియా నుండి తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, మొదటి రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ మేడ్? ఎప్పుడండి? ఆప్షన్ బి 1951. ఎందుకు చేశారు మరి సవరణ? చూద్దాం. భూ సంస్కరణలకు రక్షణ కల్పించేందుకు 1951లో 9 షెడ్యూల్ను చేరుస్తూ మొదటి సవరణ చేశారండి 1951లో. ఓకే, నెక్స్ట్ వన్, అంటరానితనం అన్టచబిలిటీ నిషేధాన్ని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ అబాలిషెస్ అన్టచబిలిటీ? ఆర్టికల్ 17. ఓకే, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించి దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద పంచాయతీరాజ్ సిస్టమ్? ఆప్షన్ సి 73వ రాజ్యాంగ సవరణ. 1992లో చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ స్థానిక సంస్థలకు అంటే పంచాయతీరాజులకు చట్టభద్రత లభించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సెట్టింగ్ ఆఫ్ ది 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్? ఎవరండి? లోక్సభ స్పీకర్. ఓకే, ఆప్షన్ సి. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు, కానీ దానికి లోక్సభ స్పీకర్ మాత్రము అధ్యక్షత వహించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుండి తీసుకున్నాం? ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ ఆర్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఆప్షన్ బి అండి, ఐర్లాండ్. ఓకే, ఐర్లాండ్. రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఓకే, నెక్స్ట్, విద్యా హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ మరి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ క్రింద చేర్చబడింది? ద రైట్ టు ఎడ్యుకేషన్ వాజ్ యాడెడ్ అండర్ విచ్ ఆర్టికల్? రైట్ టు ఎడ్యుకేషన్. ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా 21A ఆర్టికల్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్ వన్, రాజ్యసభ సభ్యుని పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ? ఎంత అండి? ఆప్షన్స్ అండి, 6 సంవత్సరాలు, 6 years. రాజ్యసభ ఒక శాశ్వత సభ, కానీ దాని సభ్యుల పదవి కాలము 6 సంవత్సరాలు. అంటే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? హూ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ అ మనీ బిల్ ఆర్ నాట్? ఆప్షన్స్ అండి, లోక్సభ స్పీకర్ దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఒక బిల్లు మనీ బిల్లా కాదా అనే అంతిమ నిర్ణయాధికారము లోక్సభ స్పీకర్కే ఉంటుంది అని ఆర్టికల్ 110 తెలుపుతుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? హూ అపాయింట్స్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్? గవర్నర్ ఆఫ్ ది స్టేట్ ఎవరండి? రాష్ట్రపతి గారు. ఆప్షన్ డి. ఓకే,
ఆర్టికల్ 155 ప్రకారం రాష్ట్ర గవర్నర్ను కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి కాలం ఎంత? వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్? ఎంత అండి? ఆప్షన్ బి 6 ఏళ్ళు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు వీరు కొనసాగుతారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ల పదవి కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అది అమల్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ గ్రాంట్స్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా? ఆప్షన్ ఏ అండి ఆర్టికల్ 14 అనేది గ్యారంటీస్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వము, చట్టం ద్వారా సమాన రక్షణను ఇది అందిస్తుంది. నెక్స్ట్ వన్, అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలని జారీ చేసే రిట్ ఏది? విచ్ రిట్ ఈజ్ ఇష్యూ టు బ్రింగ్ ఏ పర్సన్ illegally detained before a court? ఆప్షన్ బి అండి హెబియస్ కార్పస్ అంటారండి. హెబియస్ కార్పస్ రిట్. హెబియస్ కార్పస్ అనక శరీరాన్ని హాజరుపరచడం, అరెస్టు చట్టబద్ధమైనదా కాదా అని కోర్టు పరిశీలిస్తుంది. ఓకే, నెక్స్ట్, స్వాతంత్ర భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? వెన్ వర్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా? ఆప్షన్స్ అండి 1951, 52లో జరిగాయి. భారతదేశ మొదటి లోక్సభ ఎన్నికలు అక్టోబర్ 1951 నుంచి మరి ఫిబ్రవరి 1952 వరకు జరిగాయి. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ? ఆప్షన్ ఏ అండి ఆర్టికల్ 352. యుద్ధం, విదేశీ దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు సమయాల్లో ఆర్టికల్ 352 క్రింద జాతీయ ఎమర్జెన్సీ విధిస్తారు. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు? హూ అడ్మినిస్ట్రేట్స్ ద ఓత్ ఆఫ్ ది ఆఫీస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేపిస్తారు. ఓకే, భారత రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన గైర్హాజరులో అందుబాటులో ఉన్న సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఆయన అందుబాటులో లేనప్పుడు, ఓకే, వారి తర్వాత ఉన్న సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు. నెక్స్ట్, రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? హూ ఇస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ? ఆప్షన్ బి అండి ఉపరాష్ట్రపతి. భారత ఉపరాష్ట్రపతి తన హోదా రీత్యా రాజ్యసభకు చైర్మన్గా ఉంటారు. నెక్స్ట్ వన్, లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ది లోక్సభ? ఎంత అండి? ఆప్షన్ బి 552. సో రాజ్యాంగం ప్రకారం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. రాష్ట్రాల నుంచి 530, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20, ఆంగ్లో ఇండియన్లు 2. ఇది ప్రస్తుతం రద్దయిందండి, 2 ఆంగ్లో ఇండియన్లు లేరు. ఓకేనా, కాబట్టి ప్రజెంట్ అయితే 550కే ఉంటుంది, గమనించాలి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం గురించి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్? ఆప్షన్ బి అండి ఆర్టికల్ 148. ఆర్టికల్ 148 ప్రకారము భారతదేశానికి ఒక ఖాగు ఉంటారు, ఆయన్ను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ వన్, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ జాబితాలో ఉంది? వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ది రైట్ టు ప్రాపర్టీ? ఆప్షన్ బి అండి చట్టబద్ధమైన హక్కుగా ఉంది. ఓకేనా, చట్టబద్ధమైన హక్కుగా ఉంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300A క్రింద చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.